హలో గాయ్స్. నేను రీసెంట్‌గానే 3డీ ప్రింటర్ కొన్నాను. యాక్చువల్‌గా ఏందంటే 3డీ ప్రింటర్‌లో ఒక మెయిన్ ఇష్యూ, నేను కొన్న మోడల్ అయితే P1S, బ్యాంబూ ల్యాబ్ P1S మోడల్, అండ్ విత్ ఏఎంఎస్ ఉంటది. దాంట్లో ఏఎంఎస్ కాంబో ఇది. సో, దీంట్లో ఏంటి అంటే మనకి ఒక మెయిన్ ఇష్యూ ఒకటుంటది. బేసిక్‌గా ఈ 3డీ ప్రింటర్ ఇష్యూ కాదు. 3డీ ప్రింటర్‌లో ఒక పార్ట్ ఇది. లైక్ ఏందంటే ఇలాంటి ఇష్యూస్ జరుగుతా ఉంటాయి. సో, మనం సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏంటి అంటే ఫిలమెంట్, ఫిలమెంట్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఎక్స్‌ట్రూడర్ ఏదైతే మనకి లోపల మిషన్ ఉంటది గదా! ఆగండి ఒక్క నిమిషం. ఇది యాహ్! ఏదైతే ప్రింట్ చేసుద్దో అది అది దాంట్లో ఫిలమెంట్ ఇరుక్కుపోద్ది. సో, ఇలా సేమ్ ఇదే ఇష్యూ నాకు 2 టైమ్స్ జరిగింది. ఇప్పుడు థర్డ్ టైమ్ జరిగింది. సో, ఈసారి వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు లైక్ ఇదంతా ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇలాంటి సేమ్ ఇష్యూస్ మీరు గానీ ఫేస్ చేస్తే మీరు ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ప్రాపర్‌గా క్లియర్ వేలో చెప్తాను. ఓకేనా? అండ్ దానికంటే ముందు ఈ ఇష్యూ ఎందుకొచ్చింది అంటే, నేను యూజ్ చేసే ఫిలమెంట్ నేను అనుకుంటున్నా, ఇది యాక్చువల్‌గా ఇది ఏ ఫిలమెంట్ అయినా వచ్చుద్ది. బట్ ప్రెజెంట్ నేనేమనుకుంటున్నా అంటే యూజ్ చేసే ఫిలమెంట్ కొంచెం తక్కువ క్వాలిటీ ఫిలమెంట్. సో, దానివల్ల ఇష్యూ వస్తుందని నా ఫీలింగ్. బట్ అలా అని కాదు, ఇలాంటి ఇష్యూస్ నార్మల్‌గానే వస్తాయి. సో, అలా అలా ఇష్యూ వచ్చుద్దనే ఈ బ్యాంబూ స్టూడియోలో ఏందంటే వీళ్ళ సాఫ్ట్‌వేర్‌లో ఇలా చూపిస్తారు. సో, ఇది కామన్ ఇష్యూసే. సో, దీనికి మీరేం భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేను క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలనేది. సో, దాన్ని ఫాలో అయిపోదాం. ఓకేనా? సో, యాక్చువల్‌గా అయితే ఇష్యూ అయితే ఇది. సేమ్ మోస్ట్‌లీ మీకు ఇలా రాకపోవచ్చు. ఇన్‌కేస్ వస్తే మాత్రం ఇలాగే వచ్చుద్ది. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇక్కడ మన ప్రెజెంట్ ఏ ఫిలమెంట్ అయితే ఇరుక్కుంటదో అక్కడ రెడ్ లైట్ ఎలుగుద్ది ఒక్కొక్కసారి. రెడ్ లైట్ ఎలగగానే సడన్‌గా ఇలా ఇష్యూ వచ్చేసిద్ది. ప్రింటింగ్ కూడా ఆగిపోద్ది మిడిల్‌లోనే. బేసిక్‌గా ఏందంటే ఫిలమెంట్ రావడం ఆగిపోద్ది. కిందకి రాదు, పైకి పోదు. సో, బేసిక్‌గా ఏందంటే లోపల ఒక బబుల్‌లా ఫార్మ్ అయిపోవడం, ఒక బ్లాబ్‌లా ఫార్మ్ అయిపోవడం. సో, లోపలగా ఇరుక్కోపోద్ది. సో, నేను క్లియర్‌గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ చెప్తాను. అసలు భయపడాల్సిన ఇష్యూ అయితే కాదు. స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫాలో అయిపోండి. ఓకేనా? ఓకే. ప్రెజెంట్ అయితే ఇలా ఇష్యూ వచ్చినప్పుడు మీరు స్విచ్ ఆఫ్ చేసేయండి. ప్రింటర్‌ని స్విచ్ ఆఫ్ చేసేయండి. ఎనకాల మనకి బటన్ ఉంటది. స్విచ్ ఆఫ్ చేసేయండి. అండ్ మెయిన్ కేబుల్ నుంచి కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి. మెయిన్ యాహ్! ఇక్కడ ఏదైతే ఉందో ఇది కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తాను నేనిప్పుడు. యాహ్! యెస్. ఇది కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి. మెయిన్ ప్లగ్ తీసేయండి. మొత్తం తీసేయండి. ప్రింటర్‌ని బేసిక్‌గా కొంచెంసేపు డిస్కనెక్ట్ చేసేయండి. వన్స్ మొత్తం సాల్వ్ చేశాక ఒక్కొక్కటి అప్పుడు చూసుకుందాం. సో, ఇప్పుడు దీనికేంటి అంటే దీనికి కొన్ని మెయిన్ వస్తువులు, మనం కొన్ని వస్తువులు తీసుకొని పెట్టుకుందాం. ముందే తీసుకొని పెట్టుకుందాం. అవి కూడా మీరు సెపరేట్‌గా ఏం కొనాల్సిన అవసరం లేదు. అవి కూడా మోస్ట్‌లీ బ్యాంబూ ల్యాబ్ వాళ్ళు ఎప్పుడైతే మనం కొంటామో ఒక కిట్ ఇస్తారు. ఆ కిట్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఆ కిట్ కూడా చూపిస్తాను. వెయిట్. ఓకే. బ్యాంబూ ల్యాబ్ వాళ్ళు ఇలాంటి ఒక బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. మీకు ప్యాకింగ్ లోపలే వచ్చుద్ది. చాలా చూడండి. దాని లోపల ఏంటి అంటే మనకి ఎలైన్ కీ అని ఒకటి ఉంటది. ఎలైన్ కీ అంటే సేమ్ అది ఏదో సంథింగ్ స్క్రూస్ రిమూవ్ చేయడానికి యూజ్ చేసే కీ అది. దాంట్లో 2 కీస్ వస్తాయి. ఆ 2 కీస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇవి ఎక్స్ట్రా సెటప్, ఇవి మనకి ఇప్పుడు అవసరం లేదు ఫ్యూచర్‌లో. అండ్ ఒకటి నాజిల్ క్లీన్ చేసే ఒక పిన్. ఇది సైడ్‌లో పెట్టుకోండి. ఒక్కొక్కసారి యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వకపోవచ్చు మోస్ట్‌లీ. ఇంకొకటి మనకి మెయిన్ ఎలైన్ కీస్ ఇవి. 2 టైప్స్ ఆఫ్ ఎలైన్ కీస్. 2 టైప్స్ ఆఫ్ ఎలైన్ కీస్. ఒకటి లావుది, ఇంకోటి సన్నది. 2 పెట్టుకోండి. 2 చాలా ఇంపార్టెంట్. లైక్ ఏంటి అంటే డిఫరెంట్ నట్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ నట్స్‌ని మనం ఈ ఎలైన్ కీస్ యూజ్ చేసి తీసుకోవాలి. సో, ఈ 3 అయితే చాలు. దాని మించి ఇంక ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. అండ్ ఇంకోటి మెయిన్ ఒక థింగ్ కావాలి మనకి. అదేంటి అంటే నేనైతే ఐరన్ స్కేల్ యూజ్ చేస్తాను. ఇది నేను చెప్తాను. ఇది ఎక్కడ నాకు ఇది హెల్ప్ అవ్వుద్ది అని నేను చెప్తాను మీకు. మేబీ హెల్ప్ అవ్వచ్చు, హెల్ప్ అవ్వకపోవచ్చు. నాకు ప్రీవియస్ టైంలో నాకైతే ఇది హెల్ప్ అయింది ఒక దగ్గర. సేమ్ అదే స్టేజ్‌లో ఐరన్ స్కేల్ అని అనట్లేదు. మనకి ఈ థిక్‌నెస్‌లో, లైట్ థిక్‌నెస్‌లో ఏదైనా ఉండే స్ట్రాంగ్ మెటీరియల్ ఏదన్నా అలాంటిది ఏమన్నా ఉంటే అది సైడ్‌లో పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సో, మీకు ఇవైతే తీసి పెట్టుకోండి. మెయిన్ అయితే ఇవి ఎలైన్ కీస్. 2 టైప్స్ ఆఫ్ ఎలైన్ కీస్, నాజిల్ క్లీన్ చేసే నీడిల్, ఏదన్నా థిక్‌గా ఉండే స్ట్రాంగ్ వస్తువు. నా 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 దాంట్లో అయితే ప్రెజెంట్ నేను ఐరన్ స్కేల్ తీసుకున్నాను. సో, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ప్రెజెంట్ అయితే ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చాక నేను అసలు ఏం కదిలీలేదు. ఓకే. మనకు నాజిల్ అక్కడ ఉంది. మొత్తం ఆఫ్ చేసాం కదా! బెడ్ ఇది జాగ్రత్త. మీరేమన్నా హీట్ ఏమన్నా ఉంటే మీరు చాలా జాగ్రత్త. కొంచెం లేట్‌గానే ట్రై చేయండి. బికాజ్ ఏందంటే
మనకి 3D ప్రింట్ అవుతూ సడన్గా ఇష్యూస్ వస్తాయి ఇవి. అలాంటప్పుడు మీరు తొందరగా వెళ్ళి నాజిల్ని టచ్ చేయడం అవన్నీ చేయొద్దు. అది చాలా వేడిగా ఉంటుంది. నాజిలే కాదు, మనకి పార్ట్ ఈ ఇదంతా ఎక్స్ట్రూడర్, ఇదే మెయిన్ పార్ట్. ఈ పార్ట్ వేడిగానే ఉంటుంది. సో చాలా జాగ్రత్త. ఓకే. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, అది ఇన్కేస్ వెనక్గానే ఉంటే ఎక్స్ట్రూడర్ మీరు లాక్కోండి, ప్రాబ్లం ఏం రాదు. ఇలా స్లైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా స్లైడ్ చేసుకోవచ్చు, ఇలా కూడా స్లైడ్ చేసుకోవచ్చు. మీకు అక్కడ ఏం ఇష్యూ రాదు. ఓకేనా? బట్ జాగ్రత్తగా స్లైడ్ చేసుకోండి. ఏదైనా ప్రతిదీ దీంట్లో చేసే ప్రతిదీ చాలా కేర్ఫుల్గా చేయండి. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఏం లేదు. ఫస్ట్ సింపుల్ పార్ట్ మనకి ఇది మ్యాగ్నెటిక్ క్లిప్తో ఉంటుంది. అది మీరు డైరెక్ట్గా ఇలా లాగేయచ్చు. ఇలా లాగంగానే ఇది మ్యాగ్నెటిక్ క్లిప్. దీనికి స్క్రూస్ అన్నట్టు ఏమి ఉండవు. ఇక్కడ చూసారా మ్యాగ్నెట్స్ ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ క్లిప్ వచ్చుద్ది. దీన్ని ఇలా పెట్టేయండి. అండ్ ఇక్కడ దీనికి రిలేటెడ్ ఈ వైర్స్ ఉంటాయి. దీంతోనే మెయిన్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇక్కడ ఒక వైర్ ఉంది, ఇక్కడ దీనికి అయ్యే కనెక్షన్ ఒకటి, ఇంకా మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది చాలా జాగ్రత్తగా తీసేయండి. సేమ్ మీరు చిన్నగా లాగితే అది వచ్చేస్తుంది, బట్ జాగ్రత్తగా తీయండి. ఓకే. ఒక్క నిమిషం. నేను కనెక్షన్ తీసేసాను. ఏదైతే మీకు చూపించాను ఆ కనెక్షన్ తీసేసాను. సో ఆ కనెక్షన్ తీసి ఇది సైడ్లో పెట్టుకోండి. ఇది మనకి లాస్ట్లో ఉపయోగపడుద్ది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అవసరం లేదు. సో ఇది పార్ట్. ఇక్కడ మనకి మెయిన్ నాజిల్. ఇది జాగ్రత్త. ఇదే చాలా హీట్ ఉంటుంది. సో మీరు తొందరపడి టచ్ చేయడం అలాంటివి చెయ్యొద్దు. ఓకే. అది చాలా హీట్ ఉంటుంది. ఓకే. ఇది మెయిన్ నాజిల్. ఇది వేరే కొంచెం పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఒకటి ఉంటుంది. దీంట్లో మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి ఒక క్లిప్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే, నేను ఆగండి ఎలైన్ కీతో చూపిస్తాను. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ మీకు ఒకటి ఉంటుంది క్లిక్ చేసేది. ఇది కాదు, ఇది వైర్. జాగ్రత్త ఆ వైర్తో. ఇక్కడ వెనకాల వైర్, ఈ ట్యూబ్ ఉంటుంది కదా, ఫిలమెంట్, ఈ ట్యూబ్కి అంటుకొని ఒకటి ఉంటుంది క్లిక్ చేసేది. మీరు ఏం చేస్తారంటే, దాన్ని జస్ట్ ఏ వేలుతో అన్నా ఎలాగన్నా, చూడండి నేను వేలుతో ఇలా ప్రెస్ చేయండి. వేలుతో ఇలా ప్రెస్ చేసి ఈ ట్యూబ్ని బయటికి లాగండి. కొంచెం గట్టిగా లైట్ ప్రెషర్ అప్లై చేయండి. గట్టిగా కాకుండా లైట్ ప్రెషర్ అప్లై చేసి లాగండి. ఇదేంటంటే ఫస్ట్ లెవెల్. మనం ఇలా పెట్టి లాగితే ఇది వచ్చేసింది అనుకోండి, కొంచెం మోస్ట్లీ ఒక చిన్న ఇష్యూ సాల్వ్ అయిపోయినట్టు. ఇలా చెక్స్ ఏంటి అంటే మనం మల్టిపుల్ లెవెల్స్ చేసుకుంటాము. ఇది ఫస్ట్ లెవెల్. ఇక్కడ లాగడానికి ట్రై చేయండి. మనకి పైప్ వస్తుందా, మరీ గట్టిగా లాగద్దు. వస్తుందా రావట్లేదా అని చూడండి. ఇన్కేస్ రాకపోతే మనం నెక్స్ట్ లెవెల్ ఇంకా డీప్కి వెళ్ళాలి. ఇంకా స్క్రూస్ తీయడం అవన్నీ చేయాలి. సో ఓకే, ప్రజెంట్ అయితే నేను ట్రై చేస్తాను. దాన్ని బట్టి మీకు చెప్తాను. ఓకే. నేను ఇప్పుడే ట్రై చేశాను. దీన్ని కొంచెం ప్రెస్ చేసి లాగడానికి ట్రై చేశాను. దీన్ని కొంచెం ప్రెస్ చేసి లాగడానికి ట్రై చేశాను, అది రాలేదు. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అది రాదు. ఎప్పుడో అది వచ్చిందంటే చాలా చిన్న ఇష్యూ అనే అర్థం. అది రాలేదంటే నార్మల్, మనకి ఏదైతే మెయిన్ ఇష్యూ ఉంటుందో అదే ఇష్యూ ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనకి ఇక్కడ నాజిల్కి 2 స్క్రూస్ ఉంటాయి. ఇక్కడ 2 నట్స్ ఉంటాయి. ఇవి తీసేయండి. ఇవి మన మెయిన్ ఏంటి అంటే, మనకి ఎల్ఎన్కి ఏదైతే ఉందో పెద్దది, ఇది పెద్దది, ఒకటి చిన్నది. పెద్దది ఏదైతే ఉందో పెద్దది ఇలా పెట్టేసి ఈ 2 తీసేయండి. ఫస్ట్ ఈ 2 తీసేయండి. దానికంటే ముందు ఏం చేస్తారంటే, మీరు ఇన్కేస్ ముందే తీసుకోవచ్చు లేదా తర్వాత తీసుకోవచ్చు. ఈ నాజిల్కి కనెక్ట్ అయ్యి 2 కనెక్టర్స్ ఉంటాయి పైన, ఇదొకటి. ఈ 2 కూడా చిన్నగా లాగేయండి. మరీ ప్రెషర్ అయితే ఎక్కువ పెట్టద్దు, చాలా చిన్నగా పెట్టండి. ఓకే. ఇదిగోండి నేను ఒకటి తీసాను. సేమ్ జస్ట్ అలా తీసి పెట్టుకోండి. అంతే. ఈ 2 తీసేయండి. ఆ 2 తీసేసి ఇక్కడ ఒకటి ఆపుద్ది వైర్స్ని, ఆ తర్వాత చూసుకుందాం. అది తీసేసాక మీరు స్క్రూస్ తీసుకోవచ్చు, లేదా స్క్రూస్ తీసుకొని అది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా టైట్గానే ఉంటుంది. ఇది మీరు లాగితే కానీ రాదు. సో ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంటంటే, మనం ఎలెన్కి ఏదైతే ఉందో ఈ పెద్ద ఎలెన్కి తీసుకొని మనం ఈ స్క్రూస్ని లూజ్ చేద్దాం. సో దట్ ఏంటంటే మనకు నాజిల్ బయటకు వచ్చేది. ఫస్ట్ పార్ట్ ఇది. ఈ అన్నిట్లో ఫస్ట్ మనం తీయాల్సిన పార్ట్ ఇదే. ఓకేనా? నేను రిమూవ్ చేశాను ఏవైతే మీకు 2 స్క్రూస్ చెప్పాను కదా. ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒకటి. ఈ 2 రిమూవ్ చేశాను ఎలెన్కి యూజ్ చేసుకొని. ఈ స్క్రూస్ జాగ్రత్త. ఈ ఏంటి అంటే ఒక్కొక్క స్క్రూ ఒక్కోలా ఉంటుంది.
సో మీరు జాగ్రత్తగా సైడ్ చేసుకొని పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పోకూడదు మనకి. ఎలెన్ కీతో తీసాక ఈ వైర్లు కూడా తీసేయండి, ఇది మర్చిపోవద్దు. ఇదంతా ఇది నాజిల్, ఈ వైర్స్ అంతా ఒక కనెక్షన్ పార్ట్. అది తీసేసాక మీకు ఇలా చిన్నగా ట్రై చేస్తే చిన్నగానే ఏదైనా కానీ దీంట్లో చేసేటప్పుడు మరీ ఎక్కువ ప్రెషర్ అప్లై చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఇవి. ఈ వైర్ వచ్చేస్తుంది. సేమ్ అలానే ఈ వైర్ కూడా మీరు స్లోగా గ్యాప్లో నుంచి తీసేయచ్చు. స్లోగా ఆ గ్యాప్లో తీస్తే మనకి ఈ వైర్ కూడా వచ్చేస్తుంది. చాలా జాగ్రత్త తీయండి. వన్స్ ఈ రెండు ఇలా ఈ సపోర్ట్ నుంచి బయటకు వచ్చేసాక నాజిల్ ఏంటంటే లైట్గా ఇలా లాగండి, మీకు బయటకు వచ్చేస్తుంది నాజిల్. ఎస్, ఇది నాజిల్ మెయిన్. ఇదైతే చాలా జాగ్రత్త, మీరు వేడిగా ఉన్నప్పుడు మాత్రం అసలు టచ్ చేయదు, చాలా వేడిగా ఉంటుంది. సో నాజిల్కి ఇక్కడ మీరు చూసారా ఫిలమెంట్ కట్ అయిపోద్ది. కట్ అయిపోయాక ఇక్కడి నుంచి రావడం మోస్ట్లీ ఒక్కోసారి ఏం జరుగుద్ది అంటే ఫిలమెంట్ ఇక్కడ కట్ అయినప్పుడు బెండ్ అవుద్ది, అటు అన్న ఇటన్నా బెండ్ అయిపోద్ది కదా. అలా బెండ్ అవ్వడం వల్ల ఏంటంటే అది కిందకి వెళ్ళదు. సో ఎలాగో బయటికి రాదు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే ఆప్షనే ఉండదు. ఎలాగైనా అది కిందకే రావాలి, కరిగి దీని నుంచి కిందకే రావాలి నాజిల్ నుంచి. సో ఇదేంటి అంటే ఎనీవేస్ రాదు, ఇంకా అది బెండ్ అయిందంటే అది రాదు. సో ఇన్కేస్ అలాంటి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు ఏం చేస్తారు అంటే స్క్రూ ఏదన్నా చాక్ ఏదో ఒకటి కట్టరో ఏదో ఒకటి తీసేసుకొని ఆ బెండ్ అయిన పార్ట్ని కట్ చేసి ఇలా స్ట్రైట్ చేసుకోండి. అంతే, ఇలా స్ట్రైట్గానే ఉండాలి ఎప్పటికన్నా మనకు అది. సో దట్ ఏంది అంటే ఇది కరిగి వచ్చేస్తుంది. ఈ పార్ట్ మొత్తం ఇండిపెండెంట్, ఈ పార్ట్లో మళ్ళీ మీరు తీయాల్సినట్టు ఏం లేదు, ఎందుకంటే ఇది ఎలాగన్నా కరిగి కిందకు వచ్చేస్తుంది. సో ఇది మనం సైడ్లో పెట్టేద్దాం, ఇది జాగ్రత్తగా ఈ పార్ట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చెక్లో కూడా మళ్ళీ ఏం చేస్తారు అంటే దీన్ని ప్రెస్ చేసి మళ్ళీ లాగండి. ఇన్కేస్ మళ్ళీ వచ్చిందా, ఓకే, మళ్ళీ రాలేదా, ఇంకా డీప్కి వెళ్ళాలి మనం. ఓకేనా, ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. నా విషయం నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తాను, వచ్చుదో రాదో. ఇన్కేస్ రాకపోతే మనం ఇంకా డీప్కి వెళ్దాం, రిమైనింగ్ పార్ట్స్ కూడా తీసేసి లోపల ఇంకా ఎక్కడైతే అక్కడ ఇరుక్కుందో దాన్ని తీద్దాం. ఓకేనా, నేను ఇది పుష్ చేసి మళ్ళీ లాగాను ఈ వైర్ని. సో ఇది మళ్ళీ రాలేదు. సో ఇన్కేస్ మీకు వచ్చింది అనుకోండి, వచ్చిందంటే సేఫే, మోస్ట్లీ రాదు. ఎందుకు రాదు అంటే నేను అనుకుంటుంది నేను లాస్ట్ టైం నాకు 3 times ఇష్యూ వచ్చిందని చెప్పాను కదా. ఫస్ట్ టైం ఇష్యూ అప్పుడు ఏమైందంటే ఇది వచ్చేసింది సేమ్ వార్నింగ్ నాకు అదే వచ్చింది. సిస్టంలో మీకు ఇందాక ఏదైతే వార్నింగ్ చూపించానో సేమ్ అదే వార్నింగ్ వచ్చింది, కానీ ఇది వచ్చేసింది. ఎందుకంటే అక్కడ బెండ్ అవ్వడం వల్ల ఫిలమెంట్ కింద బెండ్ అయింది, నేను అది కొంచెం గట్టిగా లాగడం వల్ల అది పైకి వచ్చేసింది. సో అది ప్రాబ్లము. ఒక్కొక్కసారి బెండింగ్ ప్రాబ్లం కాదు, ఒక్కొక్కసారి ఏంటంటే ఒక బుడగలాగా బ్లాబ్ లాగా అయిపోయి కొంచెం అక్కడే ఇరుక్కుపోద్ది. సో అలాంటి టైంలో ఏంటంటే రాదు. అలాంటి టైంలో మనం ఎలాగని ఇది ఓపెన్ చేయాలి. ఏదైతే నేను బెండింగ్ ఇష్యూ చెప్పాను చూడండి, నాజిల్కి కూడా మనకి ఇక్కడ నాజిల్ కూడా పైన బెండ్ అవుద్ది అన్నట్టు చెప్పాను కదా, అది రేర్ కేసు. సో మోస్ట్లీ జరగవు. మనం ఎలాగైనా లోపల మొత్తం పార్ట్స్ ఏదైతే ఉన్నాయో తీయాల్సిందే. సో ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే మనం తీయాల్సింది ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది కట్టర్. ఇది ఏం చేసింది అంటే యాక్చువల్గా ఫిలమెంట్ని కట్ చేసేది ఇదే మెయిన్. ఇక్కడ మనకు చిన్న స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూని తీయాలి. మనకి ఎలెన్కి సెట్ అయ్యేది కూడా దీనికి కూడా ఆగండి, దీనికి కూడా పెద్ద ఎలెన్కీనే, పెద్దదే. చూసుకోండి పెద్దదో చిన్నదో అప్పుడప్పుడు. మోస్ట్లీ ఇది కూడా పెద్దదే లేండి, ఇప్పుడు నేను పెట్టాను కదా సెట్ అయిపోయింది, పెద్దదే. సో దీంతో ఇది లూజ్ చేయండి. ఇది లూజ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్త ఏంటి అంటే ఇది స్ప్రింగ్తో ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది స్ప్రింగ్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఏంటంటే సడన్గా ఇలా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా పట్టుకొని లూజ్ చేయండి, ఇలా పట్టుకొని లూజ్ చేసి చిన్నగా తీయండి. నేను చూపిస్తాను, నేను అది లూజ్ చేశాక మీకు చిన్నగా తీసి చూపిస్తాను. ఓకేనా, అదండి ఇదిగోండి. నేను ఇలా పట్టుకొని కొంచెం లోపలికి నెట్టి ఇది లూజ్ చేశాను, ఎందుకంటే స్ప్రింగ్ ఉంటుంది కదా, మనం లోపలికి నెట్టి తీయాలి, అప్పుడే స్ప్రింగ్ స్మూత్గా వచ్చేస్తుంది. అండ్ మీరు ఏంటంటే ఇది స్క్రూని మీరు మొత్తం తీయాల్సిన అవసరం కూడా లేదు, కొంచెం తీయంగానే అది మీకు ఇలా బయటకు వచ్చేస్తుంది. సో దట్ మీకు ఏంటంటే మీరు స్లోగా దీన్ని వదలాలి, చూసారా, స్లోగా వదిలేయండి. అండ్ ఇంకొకటి ఇక్కడ మెయిన్ థింగ్, ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, ఇది కట్టర్, ఇది జస్ట్ అదేం ఫిక్స్ ఏమి ఉండదు, అది బయటకు వచ్చేస్తుంది. సో మీరు ఇది జాగ్రత్త, జస్ట్ ఇలా పెట్టుకోండి, ఇలా ఏదైతే వచ్చిందో దాన్ని జస్ట్ అలా పెట్టుకోండి. ఇది జాగ్రత్త, ఇది మీరు మొత్తం కూడా స్క్రూ రిమూవ్ చేసి ఇది మొత్తం తీయాల్సిన అవసరం కూడా లేదు.
బేసిక్‌గా ఇది మొత్తం రాదు గూడా. ఇది అలాగే ఉంటది. ఇది ఎందుకంటే ఇది జస్ట్ దాన్ని ఆపుద్ది. సో, దీన్ని మనం లూజ్ చేసి దాన్ని కొంచెం బెండ్ చేసాం అంతే. సో, ఇది నెక్స్ట్ పార్ట్. దీని తర్వాత ఏం చేయాలి అంటే మనం మెయిన్ పార్ట్ ఇది. లోపల ఎక్స్‌ట్రూడర్ ఇది. ఈ ఎక్స్‌ట్రూడర్ లోపల మెయిన్ పార్ట్ ఇది. ఈ పార్ట్ తీయాలి. ఈ పార్ట్‌కి మనకి 3 స్క్రూస్ ఉంటాయి. ఇది కూడా మనం పెద్ద ఎలెన్‌కి యూజ్ చేసి తీయాలి. ఒకటి ఇక్కడ 2 ఇంకోటి ఇక్కడ ఈ గ్యాప్‌లో చూడండి. వెయిట్ యెస్. ఈ గ్యాప్‌లో ఒకటుంది. మేబీ వీడియోలో అదిగోండి. ఈ గ్యాప్‌లో అది ఒకటి. ఈ 3 తీయాలి. ఈ 3 ఉంటాయి దీనికి. అండ్ ఈ 3 తీసేటప్పుడు మీరు ఫస్ట్ తీయండి. తీసాక మీరు తొందరపడి లాగొద్దు. ఇక్కడ ఏమవుద్ది అంటే ఇక్కడ మీకు ఇంకో కనెక్టర్ ఉంటది. ఇక్కడ మీకు ఇక్కడ ఉందా? యెస్. ఇది ఇంకో కనెక్టర్. ఇలా మనకు 3 కనెక్టర్స్ ఆల్రెడీ తీసాం. ఇది ఇంకో కనెక్టర్. ఇది దీనిది. సో, ఇది తీయండి. అండ్ ఏదైతే దీంతో హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇక్కడ ఏందంటే మెయిన్ చాలా సెన్సిటివ్ వైర్స్ ఉంటాయి. ఇందాక మీకు చూపించాం కదా! ఇదొక వైర్. సో, ఇలాంటివి చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో, చాలా జాగ్రత్తగా తీయండి. మెయిన్ అయితే ఇవే. ఈ 3 స్క్రూస్ మీరు మెయిన్ పెద్ద ఎలెన్‌కి ఏదైతే ఉందో దాంట్లో తీసేయొచ్చు. నేను తీసాక మీకు చూపిస్తాను. ఓకేనా? వెయిట్. ఓకే. నేను ఏవైతే 3 స్క్రూస్ ఉన్నాయో అవి రిమూవ్ చేశాను. అండ్ అవి సెపరేట్‌గా పెట్టుకున్నాను. ఇందాక మనం తీసినవి సెపరేట్. ఏదైతే మనం నాజిల్ దగ్గర తీసాం కదా! అది సెపరేట్. ఇవి సెపరేట్. సో, సెపరేట్‌గా జాగ్రత్తగా పెట్టుకోండి. అసలుకి చాలా చిన్నగా ఉన్నాయి ఇవి. అండ్ ఇవి తీసేసాక లాగేయొద్దు. మనం ఈ కనెక్టర్ కూడా తీసేసాను. ఈ కనెక్టర్ చాలా జాగ్రత్తగా తీయండి. అండ్ ఇది తీసాక అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం జాగ్రత్తగా పట్టుకొని ఇలా 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 అనండి. ఇలా లైట్‌గా ఎక్కువ అసలు ఎక్కువ ప్రెషరే అప్లై చేయొద్దు. ఏ పార్ట్‌లో కూడా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయొద్దు. ఇక్కడ మీకు కొంచెం కష్టంగా ఉంటది ఇక్కడ రావడం. ఇది ఇరుక్కున్నట్టు ఫీలింగ్ ఉంటది. సో, జాగ్రత్త. అండ్ ఇంకొకటి వైర్ కూడా ఇక్కడ ఉంటది. సో, కొంచెం జాగ్రత్త. ఇవి తీసేది కొంచెం జాగ్రత్తగా అంటే మీకు కొంచెం ఫీల్ ఉంటది. ఇది ఏదో గట్టిగా ఉందే అన్నట్టు అనిపిచ్చిద్ది. బట్ అలా ఏమి ఉండదిది. యెస్. అంతే. స్లోగా తీసేస్తే మనకి ఇలా పార్ట్ సెపరేట్ అయిపోద్ది. ఈ పార్ట్ సెపరేట్ అయిపోయాక ఇది ఉంది కదా! ఇది కూడా ఇలా లాగేయండి. ఇది కొంచెం మీరు ఒక్క నిమిషం. ఇది కొంచెం టైట్ ఉంటది. మీరు ఇక్కడ ప్రెషర్ అప్లై చేసినా ఏం కాదు. ఓకేనా? అక్కడేం కాదు. ఇది జస్ట్ మనకి హోల్డర్ మాత్రమే. ఓకే. ఇది తీసేయండి. సో, ఇది సెపరేట్ పార్ట్. దీంతో ఇంకా మనకు సంబంధం లేదు. ఇది మెయిన్. ఇదైతే మెయిన్ బయటకొచ్చేసుద్ది. ఇక్కడ ఇది చాలా చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ మనకి బోర్డ్స్ ఏదో సంథింగ్ ఏదో బోర్డ్‌లు అవి ఇవి ఉంటాయి. సో, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి దీన్ని. అండ్ మెయిన్ థింగ్ అసలు పవర్ ఆన్ సిస్టమ్ అసలు ఏదైతే 3D ప్రింటర్ ఉందో దాన్ని అసలు పవర్ ఆన్‌లోనే ఉండకూడదు. పవర్ ఆన్‌లో ఉన్నప్పుడు అసలు ఏది మీరు టచ్ కూడా చేయొద్దు. చాలా జాగ్రత్తగా చేయండి ఏం చేసినా గాని. ఓకే. కుదిరితే కొన్ని గ్లౌజులు కూడా వేసుకోండి. నేనైతే ప్రెజెంట్ లేవు కాబట్టి నేను వేసుకోలేదు. సో, చాలా జాగ్రత్తగా ఎందుకంటే అప్పుడప్పుడు ఏమన్నా షార్ప్‌గా తెగడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏమన్నా వేడిగా తగలడం. సో, అవి చాలా జాగ్రత్త ప్రతిదీ. సో, ఇది తీసేసాక ఇలా వచ్చేసిద్ది కదా! ఇది. అండ్ మీకు చెప్తాను జస్ట్ ఎక్కడ ఇరుక్కుంటదో, ఇరుక్కుంటే ఇక్కడ ఇరుక్కుంటది. దీనికి మధ్యలో ఒక గ్యాప్ ఉంటది. ఇదిగోండి చూసారా? ఇక్కడి నుంచి మనకి ఫిలమెంట్ వచ్చిద్ది. అక్కడ హోల్ కనిపిస్తుంది కదా! అదిగోండి ఇక్కడ. ఆగండి. ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా! ఇక్కడి నుంచి ఫిలమెంట్ వచ్చుద్ది. సో, అక్కడ ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటది. సో, ఇది. సో, ఇక్కడ ఏందంటే ఇక్కడ వేరే చెక్ ఏం చేద్దామంటే ఇందా నుంచి నేను పుష్ చేసి ఇది లాగమని చెప్తా ఉన్నాను కదా! అది ఇదే. ఇది మళ్ళీ పుష్ చేయండి. ఇది మళ్ళీ పుష్ చేసి మళ్ళీ లాగండి. ఒకసారి జస్ట్ ట్రై చేయండి. వచ్చుద్దో రాదో. ఇన్‌కేస్ వచ్చేసి సెట్. రాలేదు అంటే రాదు. ఇందాక మనం ఆల్రెడీ అక్కడ ట్రై చేసాం కదా! మోస్ట్‌లీ రాదు. బట్ ఈసారి జస్ట్ ఊరికే అలా ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ పెట్టి ప్రెస్ చేయడం వేరు. ఇలా డైరెక్ట్‌గా హ్యాండ్‌లో తీసుకొని ప్రెస్ చేయడం వేరు. సో, ఒకసారి అది మళ్ళీ ట్రై చేయండి. వచ్చుద్దో రాదో. ఓకేనా? ఓకే. నేను ట్రై చేశాను. అది ఇంకా మళ్ళీ రాలేదు. సో, మనం నెక్స్ట్ స్టెప్‌లో ఈ స్టెప్స్ నుంచి ఏవైతే ఉందో ఇవి మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మనకి చెప్పాను కదా! ఇక్కడ ఈ బోర్డ్స్ ఉన్నాయి. సో, చాలా జాగ్రత్తగా అక్కడ మనం చూసుకుంటే చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి. చూడండి. ఏం ఎఫెక్ట్ అవ్వకూడదు. ఎఫెక్ట్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్. ఓకే. సో, చాలా జాగ్రత్తగా. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇది ఇలా వదిలేయండి. ఇక్కడ మనకి చిన్న ఎలెన్ కీ ఉంటది. ఆ ఎలెన్ కీ తీసుకొని ఇక్కడ మీకు 4 కనపడతాయి. 4 స్క్రూస్ ఇదొకటి, ఇక్కడ సైడ్ ఒకటి, ఇక్కడొకటి. ఓకే. 4 కనిపిస్తున్నాయి కదా! సిల్వర్ కలర్‌వి. ఆ 4 ఓపెన్ చేయండి. 4 ఓపెన్ చేశాక ఓకే. 4 ఓపెన్ చేయండి. ప్రెజెంట్ అయితే ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేశాక ఏం చేయాలో చెప్తాను. ఓకేనా? వెయిట్.
ఓకే. నేను రిమూవ్ చేశాను. 4 చిన్న సిల్వర్ స్క్రూస్. అవి రిమూవ్ చేసి సైడ్‌లో పెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఈ బోర్డ్ ఉంది చూడండి. మనకు ఈ చిన్న బోర్డ్. ఈ బోర్డ్‌ని జస్ట్ అలా చేయండి. ప్లగ్ చేయండి. నేను ఒక్క చేత్తో కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. జస్ట్ అలా అంటే జస్ట్ చిన్నగా సైడ్‌లో నుంచి జస్ట్ చిన్నగా అలా అన్నానండి. జస్ట్ అది వచ్చేసిద్ది ఆ పార్ట్. ఓకే. ఇదిగోండి వచ్చేసిందా? దీన్ని జాగ్రత్తగా అలా పెట్టేయండి. జాగ్రత్తగా సైడ్ పెట్టేయండి. ఇది చాలా జాగ్రత్త మీరు హ్యాండిల్ చేసేటప్పుడు. ఇది మనకి ఏం అవ్వకూడదు. ఇది ఏమన్నా అయ్యిందంటే ఇంక అయిపోయినట్టే ప్రింటర్ పని. ఇదొకటి, ఇక్కడ వైర్ ఒకటి. ఇది చాలా జాగ్రత్త. ఈ స్టెప్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఇలా వదిలేశారు. మేబీ మేమేమో మరి చేయొచ్చో లేదో తెలీదు. బట్ వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే బాగుండేది అది. సో ఇలా చేశాక నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు అంటే ఇది ఏదైతే ఉంది చూడండి ఇది ఇది ఏదైతే ఉందో దీన్ని బెండ్ చేయండి. కొంచెం ప్రెషర్ అప్లై చేయండి. కొంచెం గట్టిగానే ఉంటుంది. బట్ బెండ్ చేయండి. బెండ్ చేయంగానే ఏమవుద్ది అంటే ఫిలమెంట్ ఇరిగిపోద్ది. ఓకేనా? ఇది ఇక్కడ ఇరిగిపోయింది అనుకోండి, మనకు కొంచెం ఇది బయటకు వచ్చేస్తుంది. సో ఇది బెండ్ చేయండి. ఇది 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 ఇంపార్టెంట్ స్టెప్. చాలా జాగ్రత్తగా బెండ్ చేయండి. కొంచెం టైట్గానే ఉంటుంది. ఇక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయి కాబట్టి టైట్గానే ఉంటుంది. సో జాగ్రత్తగా బెండ్ చేయండి. ఓకే. నేను బెండ్ చేస్తాను. మీకు ఒక చేత్తో బెండ్ ఎలా చేయాలో మాకు అర్థం కాదు. చూసారా? యాహ్! బెండ్ చేశాను చూసారా? బెండ్ చేశాను. నాకు తెలిసి అది ఇరిగినట్టుంది. ఒకసారి అలా బెండ్ చేశాక ఏం చేస్తారు అంటే అలా చేశాక ఇది ప్రెస్ చేసి లాగండి. అక్కడ ఇరిగిపోయింది అనుకోండి, ఇది బయటకు వచ్చేస్తుంది ఇంకా. అక్కడే స్టక్ అయ్యేది ఇక్కడే. ఇలా బెండ్ చేయంగానే ఈ పార్ట్‌లో ఇరిగిపోద్ది. ఇరగంగానే ఇది మళ్ళీ ట్రై చేయండి బయటికి ఇది వచ్చేసిందనుకోండి, ఈ పార్ట్ మనకు ఫ్రీ అయిపోద్ది. సో, తర్వాత ఏదైతే లోపల ఇరుక్కున్న పార్ట్‌ని సెపరేట్‌గా తీసేయొచ్చు. ఇది పక్కా ఇరక్కొట్టాల్సిందే. లేదంటే మీరు దీన్ని తీయలేరు. ఇది మనకు సెపరేట్ చేతిలో రావాలి. ఎందుకంటే ఈ పార్ట్ సెపరేట్ చేయాలి కాబట్టి మనం ఇరక్కొట్టాల్సిందే. సో, మీరు కొంచెం ప్రెషర్ అప్లై చేసి బెండ్ చేయండి. అది ఇరిగిపోద్ది. ఓకేనా? ఓకే. నేను సేమ్ అలాగే ప్రెషర్ అప్లై చేశాను కొంచెం. ప్రెషర్ అప్లై చేసి బెండ్ చేయంగానే చూడండి ఇరిగిపోయింది ఆల్రెడీ. ఇది కరెక్టే. ఇదే వే. ఇలా ఇరిగిపోవాలి. ఇలా ఇరిగిపోయినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోద్ది. యాక్చువల్‌గా ఇది సెపరేట్ అయిపోద్ది. ఇది సెపరేట్‌గా వచ్చేయాలి. అంటే నేను అలా బెండ్ చేయంగానే ఇరిగిపోయింది. ఇదేం చేయాలి అంటే ఇలా నొక్కితే ఇది సెపరేట్ అయిపోద్ది. ఇది సెపరేట్ చేసేయండి. ఇది తీసేసుకోండి. అండ్ ఇంకొకటి ఇది మెయిన్. ఈ మెయిన్ పార్ట్ వచ్చిందా? ఈ మెయిన్ పార్ట్‌లో మీరు చూడండి. ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుంది కదా! ఆ హోల్‌లో నుంచి చూడండి. చూసారా? క్లియర్‌గా ఉంది. సో, ఇష్యూ ఏందంటే మనం ఇంకా డీప్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఇంకా డీప్. దీని లోపలికి వెళ్ళాలంటే ఇవన్నీ తీయాలి. ఈ పార్ట్ ఇదంతా తీయాలి. సో, మనకేంటి ఇక్కడే ఇష్యూ తెలిసిపోయింది. ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఇక్కడే స్టక్ అయిపోయింది. ఇక్కడే కొంచెం బ్లా ఫామ్ అయిపోయింది. మీకు చెప్తాను. అది చూడండి కొంచెం ఫిలమెంట్ కొంచెం లడ్డుగా అయిపోయింది ఇక్కడ. అది వేడి వల్ల అలా అయిపోద్ది. సో, దానివల్ల ఏందంటే అది బయటికి వెళ్ళదు ఇక్కడ. ఇక్కడ చూడండి లావుగా అయిపోయింది. సో, దానివల్ల బయటికి వెళ్ళదు. కొంచెం లావు అయిపోయినా వెళ్ళవు. ఎందుకంటే చాలా అక్యురేట్‌గా ఉంటాయి వాటి డైమెన్షన్స్. సో, మన లక్ అక్కడే ఇష్యూ తెలిసిపోయింది. సో, ఇంకా మనం దీన్ని తీయాల్సిన అవసరం లే. బికాజ్ చెక్ చేయొచ్చు మీరు. ఇక్కడ క్లియర్‌గా ఉంది మొత్తం. చూసారా ఈ హోల్ ఇది క్లియర్‌గా ఉంది. సో, అసలు ఇష్యూ అసలు ఈ పార్ట్‌లోనే లేదు. ఈ పార్ట్‌లో ఇష్యూ అయితే ఇంకొంచెం మనకి టాస్క్ ఉంటుంది. ఇవన్నీ తీయాలి. లాస్ట్ టైం నాకు ఆ ఇష్యూ వచ్చింది. ప్రెజెంట్ రాలేదు కాబట్టి నేను తీయలేను. ఓకే. ఇన్‌కేస్ ఎవరికైతే ఇష్యూ ఇక్కడ వరకు ఉంటుందో నేను చూపిస్తాను. ఇది ఇప్పుడు ఇక్కడ ఇష్యూ కదా! ఇది ఎలా తీస్తామంటారు కదా! ఇక్కడ కట్ చేయాలి మనం. కట్ చేసినప్పుడు అది వచ్చేసిద్ది. నేను అది చూపిస్తాను ఆగండి. ఓకే. నేను కట్ చేయలేదు. బేసిక్‌గా నేను కట్ చేయలేదు ఇక్కడ. గట్టిగా లాగేశాను. ఎందుకంటే ఇది జస్ట్ ఒక చిన్న పార్టే. మనకి ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. లైక్ ఏంటంటే వాటంగా ఉంటుంది. ఇందాక అక్కడ లాగడం వేరు. అక్కడ ఉన్నప్పుడు ఇలా పైకి లాగడం వేరు. ఇక్కడ పట్టుకొని నేను లాగేశాను. ప్రెషర్ దీని మీద ఎంత ప్రెషర్ అయినా మీరు అప్లై చేయొచ్చు. ఏం కాదు. ఇది జస్ట్ ఈ పార్టే. అలా అని చెప్పి మీరు అక్కడి నుంచి లాగద్దు. ఆపోజిట్లో ప్రెషర్ అప్లై చేయొద్దు. ఇక్కడి నుంచి అప్వర్డ్‌లో ప్రెషర్ అప్లై చేయండి. అండ్ ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా అర్థం అవుద్ది అసలుకి ఎందుకు ఇష్యూ వచ్చిందో చూసారా? ఫిలమెంట్‌లో ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. లేదా వేడి వల్ల ఒక్కొక్కసారి అలాగా బబుల్లా ఫామ్ అవ్వచ్చు. సో, ఏదన్నా అవ్వచ్చు. చెప్పలేం. సో, బెటర్ సజెషన్ మంచి ఫిలమెంట్సే తీసుకోండి. తక్కువ రేట్‌లో వస్తున్నాయని చెప్పేసి ఫిలమెంట్స్ తీసుకుంటే ఇదంతా ఆఫ్‌కోర్స్ ఇక్కడి వరకు ఇష్యూ మనకు తెలిసిపోయింది కాబట్టి ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌కేస్ మనకి ఇష్యూ లోపలగా నుండుంటే అది ఇంకా పెద్ద తలనొప్పి. సో, అరౌండ్ మీకు 1½ అవర్ టైం పట్టుద్ది. 1½ అవర్ టైం పట్టుద్ది. మళ్ళీ ఇవన్నీ ఫిక్స్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. సో, తీసుకునేది ఏదన్నా మంచి ఫిలమెంట్ తీసుకోండి. నేను చీప్‌లో ఫిలమెంట్ తీసుకున్నాను కాబట్టి ప్రతిసారి నాకు వచ్చిన లాస్ట్ 3 టైమ్స్ ఇష్యూ దీనివల్లే. ఇదే ఫిలమెంట్ వైట్ ఫిలమెంటే వచ్చింది. సో, అదే మిగతావి 2వి బ్యాంబూవి. ఇవి 2 చీప్ ఫిలమెంట్స్. ఈ 2 బ్యాంబూ వాళ్ళు ఇచ్చినవి.
మంచి ఫిలమెంటే తీసుకోండి. ఈ సన్నో లేకపోతే ఎలీగో అలాంటివి ఉంటాయి కదా, లేకపోతే ఓల్ 3D వాళ్ళే తీసుకుంటే ఇంకా బెటర్ నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు కంపాటబుల్గా ఉంటాయి, బెస్ట్ థింగ్. సో ఇది ఇష్యూ. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ కట్ చేస్తాను. ఇది ఇలాగే వదిలేయకూడదు. మళ్ళీ వదిలేసాం అనుకోండి మళ్ళీ వచ్చుద్ది కదా. సో ఇక్కడ వరకు కట్ చేసేద్దాం. కట్ చేసేసి ఇంకా మళ్ళీ మొత్తం ఏదైతే పార్ట్స్ ఉన్నాయో వెనక్కి ఫిక్స్ చేసేద్దాం. ఫిక్స్ చేసేది కూడా మోస్ట్లీ మీకు వీడియో అవసరం లేదు అనుకుంటున్నా. బికాజ్ ఇంకేం ఉండదు, ఫిక్స్ చేసేది ఏముండదు. మీరు ఇదేం చేస్తారు, అది కట్ చేసేయండి. ఆ పార్ట్ కట్ చేశాక ఈ పార్ట్ని ఇలా పెట్టేస్తారు. సేమ్ ఎలాగైతే ఉందో అలా పెట్టేస్తారు. ఓకే, అలా పెట్టేశాక ఇది సెట్ చేసేస్తారు. ఇది సెట్ చేసేసి 2 స్క్రూస్, ఇక్కడ 2 స్క్రూస్, ఇక్కడ 2 స్క్రూస్ పెట్టేస్తారు. వన్స్ ఇది పెట్టేశారు అంటే తీసుకెళ్ళి వీళ్ళు పెట్టేస్తారు. మీరు అక్కడ సెట్ చేస్తారా, అక్కడ సెట్ చేసేసి ఇదిగోండి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తారు. అక్కడ సెట్ చేసేసి మనం ఇందాక ఏదైతే 3 స్క్రూస్ ఏవైతే ఓపెన్ చేసామో ఈ 3 స్క్రూస్ పెట్టేయండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, 3 స్క్రూస్ పెట్టేయండి. దాని తర్వాత లాస్ట్లో నాజిల్ కూడా 2 స్క్రూస్ మనం తీసాం కదా, నాజిల్ పెట్టేసి 2 స్క్రూస్. ప్రతి దాంట్లో ఈ కనెక్టర్స్ కనెక్ట్ చేయడం మర్చిపోవద్దు. దీనికో కనెక్టర్, ఇక్కడ దీనికో పైన కనెక్టర్, నాజిల్కి ఇంకా పైన కనెక్టర్, నాజిల్కి ఈ 2 కనెక్టర్స్, ఏదైతే మ్యాగ్నెటిక్ ఏదైతే బయట ఉంది కదా దీని కనెక్టర్ ఇది. ఓకే, సో జాగ్రత్తగా మళ్ళీ అసెంబుల్ బ్యాక్ చేసుకుని ఇంకొకటి ఇది మర్చిపోవద్దు. ఇదంతా చేసుకున్నాక మీరు ఇది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. ఇది జస్ట్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ అలా అనేసి లోపలికి నెట్టేయండి. ఇక్కడ మీకు చూపిస్తాను అది దేంట్లోకి వెళ్ళుద్ది అంటే ఇక్కడ చూడండి. ఎస్, ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది అదిగోండి, ఈ స్పేస్లోనే అది వెళ్ళుద్ది. సో ఆ స్పేస్లోనే పంపించండి. మీకు ఇది ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు అనిపించింది ఏంటి ఇలా ఉంది అన్నట్టు అనిపించుద్ది, ఫీల్ వచ్చుద్ది. నాకు కూడా అలాగే వచ్చింది. సో ఏం కాదు, పంపించేయండి. బట్ ఇక్కడ ఒక చిన్న విషయం, ఇదేంటి అంటే మీరు మరీ లోపలికి నెట్టేసి స్క్రూని టైట్ చేయొద్దు. మీరు ఇన్కేస్ అలా ఏం చేసినా కానీ అది సెట్ చేశాక మీరు చూడండి, లైక్ ఇది ఇలా వచ్చేస్తుంది కదా, ఇలా వచ్చాక దీన్ని ఇలా అనండి. అది ఫ్రీగా లోపలికి బయటికి ఇలా వస్తూ ఉండాలి. అలా వస్తేనే అవుద్ది. నేను లాస్ట్ టైం ఏంటంటే నేనేం చేశాను, లోపలికి గట్టిగా నెట్టేసి ఇది స్క్రూ టైట్ చేశాను. దానివల్ల ఏంటంటే అసలు అది స్టక్ అయిపోయింది. దానివల్ల మళ్ళీ సేమ్ అదే చూపించింది. ల్యాప్టాప్లో మనకి ఏంది, నీకు కట్టర్ స్టక్ అయిపోయిందని చెప్పి డిఫరెంట్ ఇష్యూ అది. దానివల్ల నేను మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి దానివల్ల చేయాల్సి వచ్చింది. దానివల్ల ఇంకా ప్రాబ్లం ఏమో తెలుసా, ఆ కట్టర్ స్టక్ అవ్వడం వల్ల మీకు ఫిల్మ్ మొత్తం తీయాలి. ఇక్కడ వరకు తీస్తే అయిపోద్ది అనుకుంటారేమో, ఇదంతా తీయాలి. సో ఏది చేసినా కానీ చాలా జాగ్రత్త చేయండి. మరీ టైట్ ఇక్కడ ఒక్కటే, మిగతావన్నీ టైట్గానే ఫిట్ చేసుకోండి. ఇక్కడ ఒక్కటే టైట్గా ఫిట్ చేసి చాలా జాగ్రత్తగా ఫిట్ చేశాక చెక్ చేసుకోండి. ఇది కింద పైకి ఇలా ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాకే మీరు మొత్తం సెట్ చేసుకొని ఆన్ చేసుకోండి. అప్పుడు మొత్తం సెట్ అయిపోద్ది. ఓకే, ఇన్కేస్ ఎవరికన్నా ఇష్యూ ఇది కాదు, ఇది బయటకు వచ్చేసింది, ఇక్కడ మీరు లోపల చూస్తే మీరు హోల్ లోపల మీకు ఇది నాకు ప్రజెంట్ క్లియర్గానే ఉంది కదా, క్లియర్గానే ఉంది కదా. అదిగోండి, నేను ఒక్క నిమిషం ఇది పెట్టేశాను కదా, అందుకు కనపట్లేదు. ఓకే, క్లియర్గానే ఉంది. క్లియర్గా లేకుండా మీకు అక్కడ ఏమైనా ఇరుక్కున్నట్టు ఏమైనా కనిపిస్తే మీరు కామెంట్స్లో కామెంట్ చేయొచ్చు. ప్రజెంటే నాకు లేదు కాబట్టి నేను మొత్తం తీయలేను. ఓకే, నాకు వేరే ప్రింట్ చేసుకోవాలి, సో తీయలేను. ఇన్కేస్ నాకు ఎప్పుడన్నా ఇష్యూ వస్తే మీకు మళ్ళీ ఇక్కడి నుంచి రికార్డ్ చేసి సపరేట్గా పెడతాను. ఓకే, మీకు ఇన్కేస్ ఏమైనా ఇష్యూ వస్తే మీరు కామెంట్ చేయండి, నేను అవైలబుల్లో ఉంటాను. మీకు మెసేజ్ చేసి మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం ఏదో చేస్తాను. ఓకేనా, బేసిక్గా ఏంటి అంటే ఇలాంటి ఇష్యూస్ మోస్ట్లీ మన యూట్యూబ్లో నేను ఎక్కడ దొరకలేదు. నాకు ఏదో ఒక వీడియో దొరికింది, వాడేదో చెప్పుకుంటూ వెళ్తున్నాడు, పైన వీడియో అంత క్లియర్గా ఏం చెప్పలేదు. అండ్ మన లాంగ్వేజ్ వీడియోస్ కూడా కావాలి. సో ఎవరికన్నా ఇది చాలా హెల్ప్ అవుద్ది. సో ప్రతిదీ ఏంటంటే తొందరపడి ఏది చేయొద్దు. వీడియో మొత్తం చూడండి, వీడియో మొత్తం పిన్ టు పిన్ మొత్తం చూడండి. ప్రతిదీ చేసుకున్నాక ఒక్కొక్క స్టెప్ తీసుకోండి. అండ్ చాలా జాగ్రత్తగా స్క్రూస్ చాలా జాగ్రత్త. అండ్ మెయిన్ థింగ్ ఇది వేడిగుంటుంది, నాజిల్ వేడిగుంటుంది. సో అది కూడా చాలా జాగ్రత్త. ఇంకోటి మెయిన్ థింగ్ అసలు పవర్ ఆన్లో ఉండకూడదు. పవర్ ఆన్లో ఉన్నప్పుడు మీరు ఏది చేయొద్దు. ఓకే, మొత్తం సెట్ అయిపోతాయి. పవర్ ఆన్ లేకుండా ఏదైనా చేసుకోండి, మొత్తం సెట్ అయిపోద్ది. అసలు భయపడాల్సిన ఇష్యూనే కాదు ఇది. ఓకేనా, బాయ్ గాయ్స్. ఛానల్ అయితే ఫాలో అయిపోండి. లైక్ కొట్టండి, ఒక వీడియోని అయితే లైక్ కొట్టండి. ఓకే, బాయ్.